వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం అంటేనే ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఒకటి. ఈ నేలపై పుట్టిన సంస్కృతి, ఆధ్యాత్మికత, శిల్పకళ అన్ని వేల ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నాయి. సింధులోయ నాగరికత నుండి మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు, చోళులు, పాండ్యుల వరకు ప్రతి రాజవంశం తమ శక్తి, తమ భక్తిని ప్రతిబింబించే మహా ఆలయాలు నిర్మించారు. అండ్ అవి ప్రేయర్ సెంటర్స్ గా మాత్రమే కాదు, విద్య, సంగీతం, కళ, రాజకీయాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఆ కాలంలో ఆలయాలు రాజ్యాలకు ప్రతీకగా ఉండేవి. కానీ సమయంతో పాటు చరిత్ర మారింది. 8వ శతాబ్దం తర్వాత నుంచి భారతదేశం మీద విదేశీ దాడులు ప్రారంభమయ్యాయి. మొహమ్మద్ బిన్ కాసిం నుండి గజ్నీ మొహమ్మద్, గోరీ మొహమ్మద్ వరకు అనేక దాడులు జరిగాయి. ఈ దాడుల సమయంలో ఉత్తర భారతదేశంలోని అనేక ఆలయాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా సోమనాథ్ ఆలయం మీద 10th సెంచరీలో జరిగిన దాడి భారత చరిత్రలో పెద్ద వివాదం. ఈ కాలం భారత చరిత్రలో దాడుల యుగంగా గుర్తించబడింది. అయితే ఇప్పుడు మన దేశంలో మసీదులుగా ఉన్న ఒకప్పటి హిందూ దేవాలయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ దగ్గర ఉన్న కువతుల్ ఇస్లాం మసీద్. ఇది భారతదేశంలోని మొట్టమొదటి మసీద్ అని చెప్తారు. ఈ మసీద్ నిర్మాణంలో హిందూ, జైన దేవాలయాల స్తంభాలు, రాళ్లు వాడబడ్డాయి. అంటే ఒకప్పుడు అక్కడ దేవాలయాలు ఉండేవని, వాటి అవశేషాలతోనే ఈ మసీద్ కట్టారని చెప్తున్నారు. రెండవది రాజస్థాన్ లోని అజ్మీర్ సిటీలో ఉన్న ఆదాదీన్ కా జోఫ్రా మసీద్. దీని పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. దీన్ని కుతుబుద్దీన్ అబాక్ అనే ఒక పాలకుడు కట్టించాడు. ఇది కూడా పాత జైన, హిందూ దేవాలయాల రాళ్లతోనే నిర్మించబడింది. ఈ మసీద్ కేవలం 2.5 రోజుల్లోనే నిర్మించారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అండ్ ఏ మసీద్ కూడా 2 రోజుల్లో కట్టలేరు. అక్కడ ఉన్న టెంపుల్ ని మసీద్ గా కన్వర్ట్ చేశారు. తరువాత గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న జామా మసీద్. ఇది సోలంకి రాజుల కాలపు ఆలయ శైలిలో ఉంటుంది. ఇక్కడ కూడా పాత ఆలయ స్తంభాలు, శిల్పాలు వాడి మసీదు రూపుదిద్దారు. అందుకే దీని ఆర్కిటెక్చర్ లో హిందూ దేవాలయాల శైలి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని జోన్పూర్ లో ఉన్న అతల మసీద్ కూడా పూర్వ దేవాలయ నిర్మాణ సామగ్రితోనే తయారైంది. తుగ్లక్ కాలంలో దీనిని నిర్మించారు. దీనిలోని తలుపులు, గోడలు, స్తంభాలు చూస్తే ఒకప్పటి దేవాలయం అని సులభంగా గుర్తించవచ్చు. వెస్ట్ బెంగాల్లోని కోందువా సిటీలో ఉన్న అదీనా మసీద్ కూడా పాత దేవాలయ రాళ్లతో నిర్మించబడింది. దీన్ని సికిందర్ షా అనే ఒక పాలకుడు నిర్మించాడు. ఇది వెస్ట్ బెంగాల్లోనే అతి పెద్ద మసీద్ గా కూడా చెబుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. వారణాసిలోని జ్ఞానవాపి మసీద్. ఇది కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉన్న చోటనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. ఔరంగజేబ్ కాలంలో ఈ ఆలయాన్ని కూల్చి ఆ స్థలంలోనే మసీద్ కట్టారు. ఇప్పటికీ ఇది భారతదేశంలో పెద్ద వివాదాస్పదమైన ప్రదేశాల్లో ఒకటి. ఇవే కాకుండా ఇంకొక 4 హిందూ దేవాలయాలను కూడా మసీదులుగా మార్చారు. అవే షాహీ ఐగ్దా మసీద్ మథుర, జామా మసీద్ బౌద్ధన్, మాల్దా అదీనా మసీద్ వెస్ట్ బెంగాల్ బోర్డర్, కామ్రూప్ మసీద్ అస్సాంలో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఇవన్నీ భారతదేశ చరిత్రలో పెద్ద వివాదాలకు కారణమైన ప్రాంతాలు. కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ మసీదులుగా ఉన్నాయి. కొన్ని కోర్టు పర్యవేక్షణలో, పరిశోధనలో ఉన్నాయి. ఇవి కేవలం ధార్మిక స్థలాలు మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో సంస్కృతి, రాజకీయాలు, సామాజిక మార్పులకు సాక్ష్యాలు కూడా. ఇందులో మీకు ఎన్ని వివాదాస్పద మసీద్ లేదా టెంపుల్స్ కోసం తెలుసు? స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత చట్టపరమైన దిశగా మారాయి. 1947 తర్వాత అనేక హిందూ సంస్థలు పురాతనమైన ఆలయాల పునర్నిర్మాణం కోసం కోరాయి. 1949లో ప్రారంభమైన బాబ్రీ మసీద్ వివాదం 2019 వరకు సాగి చివరికి కోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలో 1991లో కేంద్ర ప్రభుత్వం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ను తెచ్చి 1947 నాటికి ఉన్న మతపరమైన నిర్మాణాల స్థితి అలాగే ఉండాలని చట్టబద్ధం చేసింది. ఇప్పటికీ భారతదేశంలోని కొన్ని పురాతన ఆలయ స్థలాలు మసీదులుగా కొనసాగుతున్నాయి. కానీ వీటిలో కొన్ని మాత్రమే చారిత్రక, పురావస్తు ఆధారాలతో నిర్ధారించబడ్డాయి. కానీ ఈ కథలన్నీ మనకు ద్వేషం నేర్పవు. అవి మనకు చరిత్రను అర్థం చేసుకోవడం నేర్పుతాయి. మన దేశం మతాల కలయిక భూమి. హిందూ, ముస్లిం, సిక్, క్రైస్తవులు అందరూ కలిసి భారత సంస్కృతిని సమృద్ధిగా తీర్చిదిద్దారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు అన్నీ మన సమాజపు భాగాలు. చరిత్ర అంటే కేవలం గతం కాదు, అది భవిష్యత్తుగా అర్థం. ఆలయాల నుండి మసీదులుగా మారిన ఈ కథలు మనం మర్చిపోకూడదు. కానీ వాటిని ద్వేషంతో కాదు, జ్ఞానంతో చూడాలి. ఎందుకంటే చరిత్రని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైన భారతీయులు అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.